ఇవాళ రెసిపీ వచ్చేసి పుల్లట్లు అండి. ఈ పుల్లట్లకి బియ్య పిండి కొంచెం అంటే ఒక చిన్న టీ గ్లాస్తో బియ్య పిండి, ఒక 4 స్పూన్లు గోధుమ పిండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. ఇటు వచ్చేసి ఇవ్వండి నిమ్మకాయలు, పులుపు కోసం నిమ్మకాయలండి. ఈ నిమ్మకాయలు పిండుకోవాలి, అందులో కొంచెం పెరిగేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. ఇవ్వండి నిమ్మకాయలు ఇట్లా కట్ చేసేసాను. నిమ్మకాయలు ఇప్పుడు ఇందులో పిండుకుందాం. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళకి బాగుంటాయండి, క్రిస్పీగా దోశలాగే ఉంటుంది, చక్కగా టేస్ట్ ఉంటుంది, బాగుంటుందండి. ఇగోనండి 2 నిమ్మకాయలు పిండాను దోశ పిండిలోకి. ఇప్పుడు కొంచెం పెరిగేసేసుకుందాం. చాలండి, పులుపు ఉంటుంది కాబట్టి ఆ పెరుగు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం వాటర్ పోసి మిక్స్ చేద్దాం. ఇదిగోండి పిండి ఇట్లా కలిపేసుకోవాలి, అట్లా కలుపుకోవాలి పిండి. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుందాం. పిండి అయితే ఇట్లా కలిపేసాను, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టాను. దోశ వేసేద్దాం. ఇప్పుడు అట్టు వేసుకుందామండి. దోశ పిండి కలిపేసాము కదా, మంచిగా అట్టు వేద్దాం. ఇట్లా వేసేసుకున్నాక దీని మీద ఆనియన్స్ వేసేద్దాం. ఇది దోశ వేసిన వెంటనే తీసేయడానికి రాదండి. ప్లేట్ పెట్టి మూత పెడితే చక్కగా సిమ్లో మంచిగా వేగుతుందండి. ఇప్పుడు దీనికి ఆయిల్ పోసుకుందాం. ఆనియన్స్ వేసేసాను, ఆయిల్ పోసేసాను. ఇది ప్లేట్ ఇట్లా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా వేగుద్దండి. అప్పుడు తీసి తిరగేయాలట్టు. ఇప్పుడు మూత తీసి ఒకసారి దోశ తిరిగేద్దామండి. ఇదిగో ఇట్లా వేగిన తర్వాత అప్పుడు తిరిగేసుకోవాలి. దోశ మంచిగా వచ్చేస్తుంది. ఇట్లా మంచిగా వస్తుందండి. ఇది దోశలాగా ఉండదండి, అట్టు పుల్లగా కారంగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒక 1 మినిట్ అట్లా ఉంచేసేసి దోశ తీసేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్టీగా దోశ. ఇప్పుడు దీన్ని తిరిగేద్దామండి. తీసేసుకున్నాను దోశ అయిపోయి. ఇట్లా అన్నీ దోశలు ఇట్లా వేసేసుకోవాలండి. దీని మీద ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కూడా పోసుకుందాం. ఆయిల్ వేసేసానండి, ఆనియన్ వేసేసాను ఇందాకట్లాగా. ఇప్పుడు మూత పెట్టేసాను, అది మంచిగా వేగుద్ది. ఇట్లా అందరి ఇళ్ళల్లో చక్కగా పుల్లట్లు వేసుకోండి, టేస్ట్ చేయండి. బాయ్.